బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదా. తెలిసిన వాళ్ళైతే, గెస్ట్ చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. గెస్ట్ చేయని వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. మీరైతే థంబ్నెయిల్లో చూసారు కదా. సో ఒక్క పూట బయట స్పెండ్ చేస్తే మనకు ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలోనైతే చూసేయండి. ఒక్క పూట వంట ఖరీదు బయట మనకు ఎంత అవుతుందో ఈ వీడియోలోనైతే చూపిస్తా. ఇంకా ఒక్క పూట వంట తప్పించుకోవడానికి మనము ఎంత ఖర్చు చేస్తున్నామో. ఇంకా లేడీస్కి మాత్రం మామూలుగా హ్యాపీగా ఉండదండి. ఒక్క పూట బయట తింటే మన కిచెన్లో ఎంత టైం సేవ్ అవుతుంది. ఎన్ని గిన్నెలు తోమనీకి ఉండదు. కర్రీ చేయాలి, అన్నం పెట్టాలి, చపాతీ చేయాలి, కూర బాగలేకపోతే దానికి ఆమ్లెట్ వేయాలి, ఇంకా దాంతోపాటు పిల్లల వెనకబడి తినిపించాలి. వామ్మో చిన్నగా ఉంటుందా. సో అదంతా తప్పించుకోవడానికైతే ఈరోజు డిన్నర్ అయితే బయట చేస్తున్నాము. టైం అయితే మాకు చాలా సేవ్ అయిపోయింది. ఎంజాయ్ కూడా చేసాము. వర్షాకాలం కాబట్టి గాలి దుమారము చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది. మేము కార్లో వెళ్దాము అని అనుకుంటే ఇంకా పార్కింగ్ ప్లేస్ నుంచి కార్ తీయడం కంటే తడుచుకుంటూ వెళ్ళడం బెటర్ అనిపించింది. సో మేమైతే వెళ్ళిపోయాము. నిజామాబాద్లో మండి తినాలంటే నిజాం కిచెన్ మండికే రావాలండి. మండి అంటేనే ఫస్ట్ వాళ్ళకి మనకు సూప్ అయితే ఇస్తారు. ఆ సూప్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గత ఫ్యూ మంత్స్ నుంచి సూప్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు అని అంటే గ్యాస్ కొరత అంటున్నారు. ఇప్పుడు ఆ గ్యాస్ కొరత క్లియర్ అయినా కూడా వాళ్ళైతే సూప్ అయితే బంద్ చేశారు. సో మాకైతే కోపం వచ్చేసి రిటర్న్ కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ మా మినీ బ్లాగర్ వేద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పు సబ్స్క్రైబర్స్కి. ఫాలో మీ అను. ఇంకా పైకి వెళ్ళి సూప్ లేదు అంటే రిటర్న్ కూడా అయ్యాము. సో అది మా వేద చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. ఏడికొతున్నావు వేద? మండి తినకుండా లేదా? ఇడ సూప్ లేదా? సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు మరి గైస్కి. ఫాలో మీ. ఇంకా మేము పైకెక్కి కిందికి దిగే వరకు వర్షం మాత్రం చాలా స్టార్ట్ అయిపోయింది. కొంచెం పక్కనే ఉండిపోయాం. ఏం మాట్లాడుతుంది? ఇంకా ఇక్కడనైతే ప్రిజన్ మండికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారా వేడి బార్బిక్యూ అయితే చేస్తున్నారు కింద. సో మేమైతే పైకి ఎంటర్ అవుతున్నాము. ఇది ప్రిజన్ మండి. ఇక్కడ కూడా చాలా బాగుంది. మాట్లాడు చెప్పు. మెల్ల. ఇంకా మేమైతే ప్రిజన్ మండి వచ్చేసాము. ఇక్కడ మొత్తము థీమ్ వచ్చేసి జైల్ అండ్ పోలీస్ వాళ్ళతోనైతే ఉంటుంది. సో నేను అదే క్యాప్చర్ చేస్తున్నాను ఇక్కడనైతే మండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మాకు అసైన్ చేసిన రూమ్కి అయితే మేము వెళ్తున్నాం. మండికి వచ్చి వండుకుంటాం. మేమైతే డైరెక్ట్ మండిని అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా వితౌట్ ఎనీ స్టార్టర్స్ అండి. ఇక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ టీమ్ చూసారా, ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు. అక్కడ స్విచ్ ఉంది కదా, మనకి ఏదైనా కావాలనుకుంటే ఆ స్విచ్ని అయితే ప్రెస్ చేయాలి. వెంటనే సర్వర్స్ అయితే వస్తారు, మనకి ఏం కావాలో తీసుకొస్తారండి. ఇక్కడనైతే ప్రైవసీగా చాలా బాగుంది మండి మాత్రము. ఏం సూప్ రా? పాయా సూప్.
మండి సూప్. आप एक लेंगे एक चेस्ट ले लो डाल देना अल्फा क्या ఏంటంట ఎక్కువగా చెక్ చేస్తాం అంటే ఏదో ఒకటి. రెండు లేవేమో, టైం పడుతుంది అనుకుంటున్నా. వేడి వేడి చల్ల చల్ల వర్షం, వేడి వేడి సూపు. చూసారా, మేమైతే ఒకటి జ్యూస్ మండి సింగిల్ అయితే పెట్టుకున్నాము, ఇంకొకటి బార్బిక్యూ మండి అయితే సింగిల్గా తీసుకురమ్మన్నామండి. సో వాడు సింగిల్గా తీసుకురావడం మర్చిపోయి డబుల్ బార్బిక్యూ మండి అయితే తీసుకొచ్చాడు. ఇదైతే జ్యూసీ మండి, ఇంకొకటి కూడా మండి ఆన్ ది వేలో ఉంది. ఇక్కడ మా వేదాన్ని అయితే సో ఎక్సైటెడ్ తినడానికి. మేము చాలా మంచి అయిపోయింది బయటకు వచ్చి తినడము. సో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వేడి వేడిగా ఒకసారి బయట తింటే బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా మీ మండిని అయితే ట్రై చేయండి. నాకు మాత్రము ఈ నాన్ వెజ్లో చికెన్ కంటే ఏది ఎక్కువ ఇష్టం ఉండదండి. చికెన్తో ఏది చేసినా తిని పెట్టేస్తా. అసలు ఈ మధ్య మటన్ కూడా తినాలనిపిస్తలేదు. ఇందాక నేను కింద చూపించాను కదా బార్బిక్యూ మండి, సో అది బార్బిక్యూ మంచి చేసి మంచి కాల్చి తీసుకొచ్చారు. చాలా బాగుంది, చాలా బాగా ఉడికింది. మేమైతే ఎంజాయ్ చేసాం. ఇంకా హ్యాపీగా తినేసామండి, వేస్ట్ చేయకుండా. మండి మాత్రం కంప్లీట్ చేసాము. ఇంకా మాకు ఈ డిన్నర్కి 1000+ అయితే ఖర్చు అయిందండి. ఒక్క పూట ఇంట్లో వండకపోతే 1000+ ఖర్చు. చూసారా, ఆడవాళ్ళు ఇంట్లో వండకపోతే ఎంత ఖర్చు అవుతుందో. అంటే దాంతోపాటు తక్కువ 100 రూపీస్లో కూడా ఖతం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇలా తింటే కొంచెం హాఫ్ డే అయినా కూడా మనకు హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలతో ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ వాతావరణం చూసారా ఎలా ఉందో. ఇంకా మేమైతే లిమిటెడ్గానే తినేసి వెళ్ళిపోయాము. చినుకులు అయితే బాగానే పడింది, కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడైతే ఇలా తడిచిపోయాము. పిల్లలకైతే మొత్తం కవర్ చేసాము, నేనైతే ఇలా తడిచిపోయా. ఏమేమి తిన్నావు? చికెన్ ఇంకా పెరుగు, మండిలో పెరుగు ఉంటుందా? మైనీస్ మైనీస్ ఇంకా అన్నం ఇంకా చియాదిన్న ఇంకా రావిన సంతే. అవునా? చెప్పు మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోస్ పెట్టమని. లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్న పెట్టుకోండి, లైక్ చేసుకోండి, వీడియో ఛానల్ చూడండి. బాయ్.